నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైతన్నల సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపిన మాజీ మంత్రి జోగురామన్న. అన్నదాతలు పడుతున్న ఇక్కట్లపై కనీస స్పందన లేదని ధ్వజం. మంగళవారం చేపట్టే బంద్ను జయప్రదం చేయాలని పిలుపు. నాగోబా జాతర నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు. సమీక్షా సమావేశంలో అధికారులకు సూచనలు చేసిన కలెక్టర్ రాజర్షిష. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడి. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ హీలియం గ్యాస్ బెలూన్ను ఏర్పాటు. ప్రమాదాల సంఖ్య తగ్గేందుకు విస్తృత అవగాహన కల్పిస్తున్నామన్న జిల్లా ఉన్నతాధికారులు. పంట కొనుగోళ్లలో అన్నదాతలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నా కనీస స్పందన లేకపోవడం దారుణమని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేశారు. అనంతరం అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందించారు. అన్నదాతలు పంటల కొనుగోళ్ల సమయంలో పడుతున్న ఇబ్బందులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమని, రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు ఇప్పటికైనా తమ తీరును మార్చుకోవాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న మండిపడ్డారు. రంగుమారిన సోయాను కొనుగోలు చేయడంతో పాటు పంట కొనుగోళ్ల ప్రక్రియలో ఆంక్షలు తొలగించాలన్న ప్రధాన డిమాండ్తో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. ముందుగా ర్యాలీగా తరలివచ్చిన నేతలు కార్యాలయ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి నిరసన నినాదాలతో హోరెత్తించారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్యామలాదేవిని కలిసి వినతి పత్రం అందించారు. ధర్నా నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ పంట కొనుగోళ్ల విషయంలో అనేక కొర్రీలు పెడుతూ ప్రభుత్వాలు రైతులను ముప్పతిప్పలు పెడుతున్నాయని అన్నారు. భారీ వర్షాలతో సోయా రంగు మారిందని, ఆ పంటను కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ రైతు సమస్యలపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని, ముఖ్యమంత్రిని కల్పిస్తామని మాయమాటలు చెప్పి చివరికి అధికారులు విత్తన కార్పొరేషన్ చైర్మన్తో చర్చించి వచ్చారన్నారు. పిప్పల్కోటి భూ నిర్వాసితులకు డబ్బులు వస్తాయన్న విషయం ముందుగానే తెలుసుకునే ఎమ్మెల్యే రైతులను హైదరాబాద్లో అధికారులతో కల్పించారని, సమస్యల పట్ల ఎంపీ ఎమ్మెల్యేకు కనీస చిత్తశుద్ధి లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రులపై ఒత్తిడి పెంచి నిబంధనలను సడలించాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పోరాడుతోందని పునరుద్ఘాటించారు. కలెక్టర్ వేసినటువంటి కమిటీకే దిక్కులేదు. కలెక్టర్ కమిటీ వేసి కొనుగోలు చేసినయే సోయాబీన్ పంట వేరే గోడానికి పోయి వాపసు వస్తూ ఉంది. అందుకొరకే మేము కలెక్టర్ గారికన్నా కొద్దిగా రైతుల పట్ల ఆలోచన ఉంటే మీరు వేసినటువంటి కమిటీ ద్వారానే కొన్నటువంటి నిన్న 1300 కుంటలు వచ్చింది. గతంలో పెండలవాడది 700 కుంటలు వచ్చింది. బేలది నాకు తెలిసి ఒక 500-600 కుంటలు వాపసు వచ్చింది. మరి కలెక్టర్ గారిని ఇక్కడ గేట్ దగ్గర ఉండి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, కలెక్టర్ గారు మీరన్నా స్పందించండి. మీరు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య జిల్లా వారధిగా ఉన్నారు. మీరు జిల్లా సమస్యల్ని ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేసినటువంటి మధ్యవర్తిగా జిల్లా మెజిస్ట్రేట్ గారిగా మీరు ఆలోచన చేయండి. మేము సామరస్యంగా చేస్తున్నాం, మేము రాజకీయం చేస్తలేము. మీరే స్వయంగా మీ కమిటీల గ్రామాల్లో తిరిగి సెలెక్షన్ చేసి కొనుగోలు చేస్తే అవే దిక్కులేవు. దానికి నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు అసెంబ్లీలో చెప్పిండు, మేమేం చేస్తాం, మేము పర్చేజ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పర్చేజ్ దిక్కులేదు. ఆ 25% నాపేడు చేసినటువంటి కోటనే అదే వాపసు వస్తున్నది. కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు చేతులు ఎత్తేసి మేము కొన్నా కానీ కేంద్రం వాళ్ళు ఆ సోయాబీన్ని వాపసు చేస్తున్నాం, మేమేం చేయాలని చెప్పి ఆ చేతగాని దద్దమ్మ, ఆ చేతగాని మరి అతను వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవసాయం నాకు తెలుసు, నాకు తుమ్మల నాగేశ్వరరావు బాగా దగ్గర మనిషి.
ఆయనకు ఫామ్ హౌస్ తోటలు ఉన్నాయి. మరి ఆయన వ్యవసాయదారుడే కానీ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడో నాకైతే అర్థమవుతలేదు. ఇక అటువంటి మాట్లాడి అసెంబ్లీలో పార్లమెంటు మేము కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తేనే కేంద్రమే రిటర్న్ చేస్తుందని చెప్పినటువంటి వ్యవసాయ శాఖ మంత్రికి మన ఎమ్మెల్యే పోయి పత్రం ఇస్తాడు, సార్ మా ఆదిలాబాద్లో రంగు మారిన సోయాబీన్ కొనాలని చెప్పి. అంటే మరి పాయల్ శంకర్ని పాగల్ శంకర్ అందామా, పిచ్చోడు అందామా, అంటే చూతే బనస్టోడు అందామా, బచ్చగాడా, లేకుంటే మా ప్రశాంత్ ఏమంటావు కదరా పటాకల మాస్టర్వా, పటాకల పోషెట్టివా, నాకేం అర్థమైతలేదు. ఇక ఈయన పార్లమెంట్ సభ్యుడున్నాడు, ఈయన కేంద్రం బాధ్యత బాబు అని చెప్తే కూడా ఒక్కనాడు కేంద్ర మంత్రికి పోయి వ్యవసాయ శాఖ మంత్రికి గలడు, రైల్వే శాఖ మంత్రికి గెలిచినట్టు, విమానయాన శాఖ మంత్రికి గెలిచినట్టు, లేకుంటే రోడ్ల శాఖ మంత్రికి అరే భయ్ రోడ్ల శాఖ గెలిచింది మంచిదే, విమానయాన శాఖ గెలిచింది మంచిదే, రైల్వే శాఖ మంచిది గెలిచింది. మరి ఈ ముగ్గురు మంత్రులకు నీకు తోవ దొరుకుతుంది. ఈ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి పోయి టెక్స్టైల్ మినిస్టర్కి పోయి పత్తి గురించి సోయాబీన్ గురించి చెప్పుడు శాత కాదా ఎంపీ గారు కోడం నాగేష్ గారు? అంటే నువ్వు మనిషివా మరి దయ్యంవా, అసలేమి నోరు లేని పక్షివా, అసలు ఏమంటారో నాకైతే అర్థమవుతుంది గూడెం నాగేష్ గురించి. అరే ఇసుంటి ఇద్దరు దరిద్రులు గెలిచి ఈ రైతాంగంని ఇంత గోసల ఉంటే కూడా పట్టి పీడిస్తున్నటువంటి ప్రభుత్వాలను కనీసం వీళ్ళని తీసుకుపోయి మొన్న తీసుకుపోయిండు మా విజయగిరి నారాయణ గారు కూడా అఖిలపక్ష రైతులతో నాయకులతో పోయిండు. పోయితే అక్కడ మంత్రికి ముఖ్యమంత్రి కల్పిస్తా అని చెప్పిండట. ఆఖరికి ఆ మార్కెట్ చైర్మన్కు, మార్కెట్ ఎండీకి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అవినాష్ రెడ్డికో ఒక అతనికి కల్పించింది. అంటే ఇది మార్కెట్ ఎండీ తోటి మార్కెట్ మా విత్తన సంస్థ చైర్మన్తో టైప్ అని వీళ్ళని ఇట్లా చేసిండు మోసం. ఆ పిప్పలకూటి రైతుల్ని ముఖ్యమంత్రికి ఇరిగేషన్ మంత్రికి కల్పిస్తా అని చెప్పిండు. ఏం లేదు, అది ఆల్రెడీ పెనుగంగల పిప్పలకూటి భూములు మునిగిన వాళ్ళకు పైసలు వస్తున్నాయని తెలుసుకున్నాడు. తెలుసుకొని ఏదో ముఖ్యమంత్రి గారు 7వ తారీఖు నాడు వస్తున్నారని చెప్పి వాళ్ళని ఉత్తన అసెంబ్లీ తీసుకుపోయినట్టు, ఏదో పాయల్ శంకర్ చెప్తేనే పిప్పలకూటి రైతులకు పాపం డబ్బులు వచ్చినట్టు రేపు 7వ తారీఖు 8వ తారీఖు వచ్చి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆ చెక్కులు మంచి కార్యక్రమం. అంటే ఇంత పచ్చి డ్రామాలు చేసే ఎమ్మెల్యేలు అయితే నిన్న ఇన్ని రోజుల 37 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో ఒక సర్పంచ్ నుంచి మరి ఒక మంత్రి దాకా వచ్చిన దేవుని దయ వల్ల, ఆదిలాబాదు నియోజకవర్గ ప్రజల దయ వల్ల. కానీ ఇటువంటి ఎమ్మెల్యేని చూడలే. ఇంతకుముందు మేము అధికారం ఉన్నప్పుడు ఆ సోయాబీన్ డబ్బులు ఎల్లుండి వస్తున్నాయంటే ఇవాళ పోయి ధర్నా చేసేది. అంటే అదే ఇప్పుడు ఎమ్మెల్యే కానప్పుడు అంటే డ్రామాలు చేసి ఎమ్మెల్యే కావటానికి కొరకు నానా తంటలు పడి ఉండొచ్చు. అరే బాబు, నువ్వు ఎమ్మెల్యే అయినావు, నువ్వు ఒక చట్ట సభలో భగవద్గీత మీద ప్రమాణం చేసినావు, ఖురాన్ మీద చేస్తాం, బైబిల్ మీద చేస్తాం, గంత ఒక పవిత్రమైనటువంటి సభలో ఇంకా నువ్వు సభ సభ్యుడిగా ఉండి ఇంకా మోసాలకే, ఇంకా ధోకా చేయడానికే, మోసాలు చేయడానికే ప్రయత్నం చేస్తున్న పాయల్ శంకర్ గారు, ఇక నిన్ను లోకులు ఏం చేస్తారో బిడ్డ, ఇక నువ్వే అర్థం చేసుకో. మరి నువ్వు ఎట్లా తిరుగుతావో, ఏం తిరుగుతావో నీ సంగతి అయితే రైతులు చూసుకుంటారు. తేపకి హిందుత్వం అంటావు. మరి 80% మంది రైతులు హిందువులే కదా. వీళ్ళేమైనా పాపం తురుకోళ్ళు వచ్చి వ్యవసాయం చేస్తున్నారా, లేకుంటే క్రిస్టియన్స్ వచ్చి చేస్తున్నారా? ఒక 20% పాపం వాళ్ళు ఉండొచ్చు, ముస్లిమ్స్ కలిపి క్రిస్టియన్స్ కలిపి ఒక 20% ఉండొచ్చు. మరి 80% మంది రైతులు హిందువులే కదా. అంటే ఇలా ఓట్లు వేయలేదా నీకు హిందుత్వం పేరుతోటి? వీళ్ళు నీకు ఓట్లు వేసిన వాళ్ళు కారా? మరి వీళ్ళ గురించి ఎందుకు నువ్వు అసెంబ్లీలో మాట్లాడమంటే ఇంతకుముందు మాట్లాడినప్పుడు మా శంకర్ అది వీకిండు, మా శంకర్ ఇది వీకిండు, రోజు సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది. మరి ఈ సమస్య గురించి రేవంత్ రెడ్డిని ఆదిలాబాద్లో మీటింగ్లు అడుగుతావు, మరి అక్కడెందుకు సభలో పోడియం దగ్గర పోయి నిరసన చెప్పి బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది ఉండి మీరు పోడియం దగ్గర పోయి కూర్చొని మరి ఫ్లోర్ లీడర్ కూడా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లానే, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కూడా ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేనే. మరి మీకు బుద్ధి ఉండాలా కదా. మీరు ఈ సమస్యని మాట్లాడి పోడియం దగ్గర చేసి వాకౌట్ చేసి ఆదిలాబాద్లో రైతులు సోయాబీన్కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఒక నాట్ ఓన్లీ ఒక ఆదిలాబాద్ కొత్త జిల్లా, మరి గిన్నె ఉన్నప్పుడు చేస్తలేమన్నప్పుడు కలెక్టర్ గారికి మొర పెట్టుకుందామని మంచి మాటతో వినకపోతే మరి మేము కలెక్టర్ దగ్గరకు పోవాలంటే పోలీసు వాళ్ళు పోనీయకపోయినా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాం, మేము కలెక్టర్ గారికి కలుస్తాం, కలెక్టర్ గారితో మాట్లాడతాం. సార్ మరి మీరన్నా ఏమైనా ఆలోచిస్తున్నారా, లేకుంటే మా రైతులు చచ్చిపోనా,
మా రైతులు ఆత్మహత్యలు చేసుకొని చస్తే మాత్రం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించవలసి వస్తుంది. వాళ్ళ పడితే జిల్లా కలెక్టర్ గారు కూడా దీనికి బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి మేము ఈరోజు మరి ఖచ్చితంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ జిల్లా కలెక్టర్ గారికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని చారిత్రక నాగోబా దేవాలయంలో ఈ నెల 18 నుంచి 25 వరకు నిర్వహించనున్న నాగోబా జాతరకు పటిష్టమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సోమవారం నాగోబా దేవాలయాన్ని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మట్లు కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాగోబా జాతర దర్బార్ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు వారికి ఆహ్వాన పత్రిక అందజేసి అధికారికంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు నాగోబా జాతరకు తరలి వస్తారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందని తెలిపారు. గతంలో మంజూరైన తాత్కాలిక, శాశ్వత నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైనట్లు చెప్పారు. జాతర ప్రారంభానికి ముందే అన్ని పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నాగోబా జాతరలో శాశ్వతంగా ఏర్పాటు చేసే మౌలిక సదుపాయాల నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, తాత్కాలికంగా భక్తులకు అవసరమైన ఏర్పాట్లు, అలాగే శాశ్వత నిర్మాణ పనుల కోసం విడుదలైన నిధులను సకాలంలో లక్ష్యాలకు అనుగుణంగా వినియోగించి పనులను వేగవంతం చేయాలని సూచించారు. నాగోబా జాతర ఏర్పాట్లు, భక్తుల మౌలిక సదుపాయాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షణ కొనసాగుతోందని పేర్కొన్నారు. జాతరకు వచ్చే భక్తుల కోసం తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, తాత్కాలిక మరుగుదొడ్లు, విశ్రాంతి కేంద్రాలు పటిష్టంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. జాతర ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐటీడీఏ, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మేస్రం ఆనందరావు, సభ్యులు దేవురావు, వెంకట్రావు, తుకారాం, సర్పంచ్ మేస్రం షేకు, పూజారి, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సీఎం సార్ కూడా జాతర ముందు కానీ, జాతర టైంలో కానీ, జాతర తర్వాత కానీ కూడా ఎప్పుడైనా రావడానికి ఆస్కారం ఉంది. బికాజ్ వేరే కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సీఎం సార్ది, చనాకా కొరట కానీ మీరు పేపర్లో కూడా చూసి ఉండొచ్చు. సో అక్కడ వస్తే మళ్ళీ ఇక్కడ కూడా జాతర ముందు కూడా ప్రిపరేటరీ వర్క్స్ కానీ, పర్మనెంట్ వర్క్స్ కానీ, లేదు దర్శనం కోసం కానీ కూడా వస్తారు, ఎంక్వైరీ చేస్తారు, విజిట్ చేస్తారు. సో అప్పుడు మనం ఏవైతే మనం అనుకున్నామో అవి జరగకపోతే ఇబ్బంది అవుతాయి. జాతర చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. మీకు ఎవరైనా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే పిఓ గారితో, నాతో మళ్ళీ దయచేసి అడగండి. కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా మళ్ళీ ఇంకా కూడా ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ రావాలి, మళ్ళీ వర్క్ జరగడం లేదంటే కరెక్ట్ కాదు. ఆల్ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ గివెన్ టు యూ. ఫస్ట్ డే కూడా ఇచ్చాము, కానీ మళ్ళీ ఈరోజు మళ్ళీ మీకు డౌట్ వస్తున్నాయి ఎట్లా చేయాలి, ఏం చేయాలి. ఇఫ్ యూ హ్యావ్ గివెన్ ద ఇన్స్ట్రక్షన్స్ వీ విల్ ఆబ్వియస్లీ హెల్ప్ యూ విత్ ద ఫండ్స్ ఆల్సో. సో ఇప్పుడు మీరు అందరూ కూడా నోట్ తయారు చేసి, మనం ఈరోజు ఏం టెంపరీ వర్క్స్ గురించి డిస్కస్ చేసాము, జాతర సంబంధించిన వాటికి నోట్ కూడా 1 పేజ్ నోట్ కూడా తయారు చేసి టైం లైన్ కూడా, డెడ్ లైన్ కూడా మెన్షన్ చేస్తూ పిఓ గారికి సబ్మిట్ చేయండి. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, ఏవైతే మీకు పర్మనెంట్ వర్క్స్ కూడా మనం ఈరోజు ఏవైతే అనుకున్నామో, పాత ఏవైతే డిపిఆర్ తయారు చేసామో దాంతో కంపేర్ చేస్తూ ఇంకా పర్మనెంట్ వర్క్స్ కూడా ఏవైతే యాడ్ చేయాలో యాడ్ చేసి లాస్ట్ మూమెంట్లో మళ్ళీ హడావిడా అయితే ముందు ప్రిపరేటరీ తయారు చేసి పెట్టండి. మూడో విషయం వచ్చేసి మీకు ఆల్రెడీ ఒక 6 crore సంబంధించిన, తర్వాత 1 crore సంబంధించిన ఆల్రెడీ గ్రాంట్ శాంక్షన్ ఉన్నాయి. వాటికి కూడా ఒక నోట్ తయారు చేసి దాంట్లో ఏవైతే టోకన్స్ పెండింగ్ ఉన్నాయో, ఏం పెండింగ్ ఉన్నాయో, 15 crores రోడ్డు కూడా అవి కూడా తయారు చేసి ఇవ్వండి. రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన హీలియం గ్యాస్ బెలూన్ను ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి ఆయన ఎగురవేశారు. రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సోమవారం రవాణా శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ కూడలిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి కలెక్టర్ హీలియం బెలూన్ను గాలిలోకి ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రోడ్డు భద్రతా నియమాలపై ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్, అధికారులు ఫోటోలు దిగారు.
ఈ సందర్భంగా రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్, సిఐ సునీల్, ఇన్స్పెక్టర్లు హరీంద్ర కుమార్, ప్రదీప్, రవాణా, పోలీసు శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీలు మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రమాదరహిత ప్రయాణాలు అందించాలనే లక్ష్యంతో రహదారి భద్రతపై వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రోడ్డు భద్రత అనేది ఒక ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాపాయానికి దారితీస్తుందని హెచ్చరించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు అప్పగించకూడదని, ఇది చట్టరీత్యా నేరమే కాకుండా ప్రమాదాలకు ప్రధాన కారణమవుతుందని అన్నారు. ప్రభుత్వం ఆలోచన ఏమున్నాయంటే, ఒకటేమో ఈ మంత్లో ఎక్కడైనా ఫ్యాటలిటీ కానీ జరగకూడదు. దాంతోపాటు మళ్ళీ 2030 వరకు 50% యాక్సిడెంట్స్ కూడా తగ్గాలి. దీని సందర్భంగా ప్రతి నెల మనము అన్ని డిపార్ట్మెంట్స్ కన్వర్జెన్స్తో రోడ్ సేఫ్టీ సందర్భంగా మంత్లీ మీటింగ్స్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో మళ్ళీ ఏవైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో బ్లాక్ స్పాట్స్లో మళ్ళీ ఇంజనీరింగ్ మెజర్స్ కానీ, తర్వాత మిగతా ఏవైతే ఎన్ఫోర్స్మెంట్స్ ఉన్నాయో వాటి గురించి కూడా NHAI కానీ, R&D కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళకి కూడా బాధ్యత ఇస్తూ మళ్ళీ ప్రతి నెల రివ్యూ కూడా చేయడం జరుగుతుంది. అంటే ఇది ఒకటి ఇంజనీరింగ్ మెజర్. ఇంకొక ఇంపార్టెంట్ అంశం అంటే నాన్ ఇంజనీరింగ్ మెజర్ గురించి ఇందాక ఎస్పీ గారు కూడా చెప్పారు. దట్ ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. సో దాని సందర్భంగా మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకూడదు. అండర్ ఏజ్ అది కూడా ఒక చాలా సమస్య ఉంది. అండర్ ఏజ్లో కూడా మళ్ళీ బైక్ కానీ తర్వాత బండి కానీ పోతున్నారు, దానికి మళ్ళీ పేరెంట్స్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో అటువంటి ఎన్ఫోర్స్మెంట్స్ కానీ, దీంతో పాటు మళ్ళీ 18 ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకోవాలి, హెల్మెట్ కానీ వేసుకోవాలి, సీట్ బెల్ట్స్ కానీ వేసుకోవాలి. అంటే ఇవి అన్నీ కూడా ఒక కామన్ సిటిజన్ బాధ్యత. ఎందుకంటే ఒకవేళ ఒక ప్రాణం దీనివల్ల, ఇవి అంతా ప్రివెంటబుల్, యాక్సిడెంట్స్ అంటే ప్రివెంటబుల్, ఇటువంటి ఉన్న వల్ల డెత్స్ కూడా ప్రివెంటబుల్. అంటే అది కూడా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే మళ్ళీ దట్ పర్సన్ విల్ లూజ్ హిజ్ ఆర్ హర్ లైఫ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక పిల్లలు ఉన్నారు, వాళ్ళ అమ్మ నాన్న కానీ దీనివల్ల ప్రాణం లూజ్ చేశారంటే మళ్ళీ ఆ పిల్లల భవిష్యత్తు ఏముంటుంది? సో అటువంటి కొంత మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేసి ప్రతి ఒక్కరు కూడా రోడ్ సేఫ్టీ మంత్లో ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఫాలో చేసుకుంటూ డైలీ జీవితంలో ఈ అలవాట్లు కూడా తీసుకొని రావాలి. దాని సందర్భంగా నేను, ఎస్పీ గారు కలిసి కూడా డిపార్ట్మెంట్స్లో అవేర్నెస్ కానీ, ఆర్టీసీ డిపార్ట్మెంట్ కావచ్చు, దీంతోపాటు స్టూడెంట్స్ మధ్యలో అవేర్నెస్ కావచ్చు, అవి అన్నిటి కూడా చేసుకుంటూ మన జిల్లాలో యాక్సిడెంట్స్ తగ్గడానికి రోడ్ సేఫ్టీ మంత్ ద్వారా, తర్వాత మిగతా మొత్తం ఈ సంవత్సరంలో కూడా చర్య తీసుకుంటాము మీ అందరికీ కూడా తెలియజేస్తూ, అందరూ కూడా రోడ్ సేఫ్టీ మంత్లో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా బాగా ప్రచారం చేసుకొని, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ బట్ somewhat neglected. We should all take it as a joint responsibility and see that accidents reduce in our district. ఇప్పుడు రోడ్ సేఫ్టీ మంత్ మన స్టేట్లో నడుస్తుంది. ఆ రోడ్ సేఫ్టీ అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తూ ఉంటాము, వన్ ఆఫ్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్, అంటే సివిలియన్స్ది లేకపోతే ఎవరైనా చేస్తే మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్ ఇది. ఇప్పుడు మనం ఎప్పుడైనా మర్డర్ అయితే, అటెంప్ట్ టు మర్డర్ అయితే చాలా ఫోకస్ అవుతుంది. దానిలో న్యూస్లో ఉండొచ్చు, లేకపోతే జనాలు కామన్ పబ్లిక్ కూడా దాని గురించి చాలా మాట్లాడతారు. బట్ రోడ్ సేఫ్టీ మనం చూస్తే ఫేటల్ యాక్సిడెంట్స్లో ఎంతమంది చచ్చిపోతారు అంటే దానికి 2-3% కూడా మర్డర్లో చనిపోదు. అంత మనం అంటే అంత విలువ ఇవ్వాలి రోడ్ యాక్సిడెంట్స్లో డెత్ అయిన వాళ్ళకి. సో ఇప్పుడు మన జిల్లాలో కూడా మనం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మరియు కలెక్టర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్షన్స్ వాళ్ళు కూడా అన్ని ఫెటల్ స్పాట్స్ మనం విజిట్ చేసాము. ఇదే దానిలో రోడ్ సేఫ్టీ మంత్లో మనం దానికి ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది. అది కలెక్టర్ గారు కూడా అది ఫార్వర్డ్ చేశారు NHకి. సో ఇది కాకుండా కూడా అందరు ప్రజలు కూడా ఈ ప్రతి ఒక్కరు ఇంటి నుంచి బయట వచ్చారంటే వాళ్ళు హెల్మెట్ వేసుకోవాలి. ఆ మున్సిపాలిటీ ఏరియాలో ఏమైనా ఆ వాట్సాప్ తప్పు మెసేజెస్ ఫార్వర్డ్ అవుతున్నాయి దట్ మీరు మున్సిపాలిటీ ఏరియాలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, హెల్మెట్ వేసుకోకూడదు, హెల్మెట్ వేసుకోకుంటే ఉంటే కూడా ఏం చలాన్ కాదు, అది అన్ని తప్పు మెసేజెస్ ఫార్వర్డ్ అవుతున్నాయి. మీరు ఇంటి నుంచి బయట వచ్చారంటే హెల్మెట్ వేసుకోవాలి. దానికి మీ సేఫ్టీ కోసం అంటే మనం జస్ట్ చలాన్ కొడుతున్నాము, జస్ట్ పోలీస్ వాళ్ళని చూసి లేకపోతే ఆటోమేటిక్ కెమెరా చూసి నేను హెల్మెట్ వేసుకుంటాను, అది చాలా తప్పు. ఎందుకంటే ఒక్కసారి మీరు అట్లా కింద పడితే ఆ హెల్మెట్ ఉంటే మీకు జస్ట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అవుతుంది, లెగ్ ఫ్రాక్చర్ అవుతుంది. హెల్మెట్ లేనప్పుడు ఆ హెడ్లో ఫ్రాక్చర్ అవుతుంది, ఆ పర్సన్ కోమాకి పోతారు, లేకపోతే చచ్చిపోతారు.
ఇది కాకుండా ఎవరైనా ఫస్ట్ జనరేషనల్ అర్నర్స్ ఉన్నారు, ఆ ఫస్ట్ జనరేషనల్ అర్నర్స్కి ఆ బ్రెడ్ అర్నర్కి ఏమైనా దెబ్బ తగ్గితే, ఆ హాస్పిటలైజ్ అయితే, లేకపోతే చచ్చిపోతే వాళ్ళ మొత్తం ఫ్యామిలీ, మొత్తం కుటుంబం ఇంకా 2 జనరేషన్స్ వెనుకపోతారు. సో దయచేసి అందరు ట్రాఫిక్ రూల్ ఫాలో చేయాల్సింది, ఆ రెడ్ లైట్, గ్రీన్ లైట్ అన్నీ ఫాలో చేయాల్సింది. ఎక్కడైనా మీరు రోడ్ స్పీడ్ లిమిట్స్ ఉన్నాయి, ఆ స్పీడ్ లిమిట్స్ ఫాలో చేయాల్సింది. ఆ గివ్ వే, మనం అంటే జనరల్గా చాలామందికి తెలియదు గివ్ వే గురించి. ఆ గివ్ వే మనం స్పెషల్గా ఈ గివ్ వే పైన క్లాసెస్ పెట్టాల్సింది. అది మన సైడ్ నుంచి, ఎంబీఐ సైడ్ నుంచి కూడా మనం ఏర్పాటు చేస్తాము. సో దట్ ఎవరికి గివ్ వే ముందు ఇవ్వాలి, సో దట్ రోడ్ యాక్సిడెంట్స్ ఇంకా తగ్గిపోతుంది. హెల్మెట్ తప్పకుండా వేసుకోవాలి. ప్రజలు అందించే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్లు సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో వారు పాల్గొని అర్జీలను స్వీకరించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించే అర్జీలను పరిశీలించి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి ద్వారా వచ్చే ప్రతి దరఖాస్తు ప్రజల సమస్యలకు ప్రతిబింబమని, వాటిని నిర్లక్ష్యం చేయకుండా శాఖల వారీగా సమీక్షించి నిర్ణీత గడువులో పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, సామాజిక భద్రతా పెన్షన్లు, ఉపాధి హామీ పనులు, భూభారతి సమస్యలు తదితర అంశాలకు సంబంధించిన మొత్తం 103 అర్జీలు అందినట్లు తెలిపారు. ఆయా అర్జీలను సంబంధిత శాఖలకు వెంటనే పంపించి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని, సమస్యల పరిష్కారంలో జాప్యం జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సాత్నాల మండలం దుబ్బగూడలో అటవీ శాఖ అధికారులు కొలాం ఆదివాసుల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఆదివాసీల ఇండ్ల నిర్మాణాలను అడ్డుకోవడం సరికాదని, వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ భూమిలో కొలాం ఆదివాసీలు ఇందిరమ్మ నిర్మాణాలు చేపడితే అటవీ శాఖ అధికారులు వాటిని అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పూసం సచిన్ అన్నారు. సాత్నాల మండలం దుబ్బగూడలో అటవీ శాఖ అధికారులు కొలాం ఆదివాసీల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. సోమవారం దీక్షలో భాగంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి అధికారుల తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఆర్ మంజుల, అషన్న, ఆరిఫా, భూమిదాత ఆత్రం లేతుబాయ్, దుబ్బగూడ గ్రామస్తులు జంగు, ముత్త, రామన్న, గంగారాం, రామారావు, అయ్యూబాయ్, నాగిబాయ్ తదితరులు పాల్గొన్నారు. పరిష్కారానికి అక్కడ వెళ్ళి ఫీల్డ్ మీద ఫారెస్ట్ కోర్టు ఎక్కడ రాకుంది, రెవెన్యూ ల్యాండ్ ఎక్కడ రాకుంది అనేది ఫీల్డ్ మీద మనం చూసి చెప్తాం. ఇక్కడ మనం ఇక్కడ కూర్చుంటే కానీ మా ఆర్టీ ఆఫీస్లో కూర్చుంటే కానీ కాదు. లేదు బాయ్, మీరు అక్కడికి రండి కదా. అక్కడ వెళ్దాం, మాట్లాడతాం. మీరు కూడా ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పూసం సచిన్ మాట్లాడుతూ దుబ్బగూడ గ్రామంలోని ఓ మహిళ విరాళంగా ఇచ్చిన భూమిలో ఇండ్ల నిర్మాణాలు చేపడుతుంటే అటవీ అధికారులు అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. 3 రోజులుగా కలెక్టరేట్ ఎదుట దీక్షలు చేపడుతుంటే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన అధికారులు ప్రస్తుతం ఆదివాసీలను పోలీసులతో నిర్బంధించారని ఆరోపించారు. ఆదివాసీలకు న్యాయం చేసేది ఎవరని ప్రశ్నించారు. ఆదివాసీలకు అన్యాయం జరుగుతున్నా ఎమ్మెల్యే, ఎంపీలు కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. అధికారుల చుట్టూ తిరిగి ఆదివాసీలు అలసిపోయారని, వెంటనే ఈ విషయంలో బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సాత్నాల మండలంలోని దుబ్బగూడ కొలాం
పేదల పైన ఫారెస్ట్ అధికారుల యొక్క దౌర్జన్యం, ఫారెస్ట్ అధికారుల యొక్క కుట్రలతో అన్యాయాలతో అలా ఇండ్లు ఆగిపోయినాయి. అదేవిధంగా అది ఏమాత్రం కూడా 1% కూడా ఫారెస్ట్ భూమి కాదు. ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ ఆ భూమి రెవెన్యూ భూమి స్వయంగా ఆత్రం లేతు బాయిది. ఆమె దానం చేసింది వాళ్ళకి ఇండ్ల జాగాలకు. జాగా లేకుంటే ఇంద్రమ్మ ఇండ్ల కోసం ఆమె త్యాగం చేస్తే అట్లాంటి మానవత్వం లేని ఫారెస్ట్ అధికారులు ఇవాళ రెవెన్యూ అధికారులు కూడా ప్రొద్దున 8 గంటల కష్టం. అదేవిధంగా మేము ఫారెస్ట్ వాళ్ళం వస్తామనంటే పొద్దుగల సచిన్ మేము ఊరోళ్ళంతా ఇప్పటి వరకు ఆ ఊరిలో ఇంతవరకు ఆర్డీఓ రాలేదు. కాబట్టి ఇక్కడికి ఆర్డీఓ గారు వచ్చే వరకు ఈ పోరాటాన్ని విరమించేది లేదు. ఆర్డీఓ గారికి ఇక్కడికి రాలా, ఖచ్చితంగా వీళ్ళకి హామీ ఇచ్చేంత వరకు మా పోరాటాన్ని విరమించేది లేదు. అదేవిధంగా మరి ఫారెస్ట్ వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తే జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నాడు, ఆర్డీఓ ఏం చేస్తున్నాడు, ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు, ఇన్ని రికార్డులు ఉన్న తర్వాత కూడా పేదలను కొలామోళ్ళని 3 నెలల నుంచి తింపుతున్నారు. ఇంటి పనులు వ్యవసాయ పనులు వదులుకొని ఫారెస్ట్ అధికారుల చుట్టూ, ఎంఆర్ఓ చుట్టూ, కలెక్టర్ చుట్టూ, ఐటీడీఏ పిఓ చుట్టూ తిరిగి విసిగంది. ఇప్పుడు దీక్షలకు పూనుకుంటున్నారు. ఒకవేళ ఇంత ఈ రోజు వరకు కూడా ఇంత కలెక్టర్ గారు ఆర్డీఓ గారు తేల్చకపోతే మేము హైకోర్టుకు సుప్రీంకోర్టుకు కూడా పోతాం. చలో హైదరాబాద్ కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి దగ్గరికి, అక్కడ మన గిరిజన శాఖ మంత్రి దగ్గరికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాళ్ళ దృష్టికి కూడా తీసుకుపోవడం కోసం చలో హైదరాబాద్ కూడా వీళ్ళ కోసం వేలాది మంది ఆదివాసులు కులం వాళ్ళని అందరినీ కదిలించి హైదరాబాద్ కూడా కార్యక్రమం పెడతాం. కానీ ఈవీఎం గోదాం భద్రతా నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక శాంతినగర్లోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో భద్రపరిచే గోదాంను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి నెల నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా గోదాంను సందర్శించిన కలెక్టర్ అక్కడి భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, ఈవీఎంలపై ఉన్న సీళ్ల స్థితి, ప్రవేశ నిష్క్రమణ రిజిస్టర్లు తదితర అంశాలను నిశితంగా పరిశీలించారు. ఈవీఎంల భద్రతలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించడంలో ఈవీఎంల సంరక్షణ కీలకమని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం గోదాంలో నిర్వహణ ఉండాలని, భద్రతా విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు. తనిఖీల్లో ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు పంచపూల, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో సోమవారం సబ్ జూనియర్ అథ్లెటిక్స్ జిల్లా ఎంపిక పోటీలను నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. చదువుతో పాటు క్రీడలపై దృష్టి సారించి విద్యార్థులు ఉజ్వల భవితను పొందాలని జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి కోరెడ్డి పార్థసారథి సూచించారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో సోమవారం నిర్వహించిన సబ్ జూనియర్ అథ్లెటిక్స్ జిల్లా ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. కార్యక్రమం ముఖ్య అతిథులు పోటీలను ప్రారంభించగా వివిధ విభాగాల్లో పోటీలు జరిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి ఈ నెల 17, 18వ తేదీల్లో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, కోచ్లు, పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి మాట్లాడుతూ అథ్లెటిక్స్ క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం అలవడుతుందని, క్రీడల్లో రాణిస్తే ఉద్యోగ, విద్యా రంగాల్లో 2% రిజర్వేషన్ సైతం అమల్లోకి వస్తుందన్నారు. అథ్లెటిక్స్లో జిల్లా క్రీడాకారులు అత్యుత్తమంగా రాణించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ఇదే స్ఫూర్తిని కనబరచాలని ఆకాంక్షించారు. విజ్ఞాన్ ప్రత్యేక పాఠశాలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయుల బృందం జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు సోమవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్కు పుష్పాలు అందించే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయగా వారిని కలెక్టర్ ఆప్యాయంగా పలకరించారు. చదువులో మరింత రాణిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణతో చదివి సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వం విద్యార్థులకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పాఠశాల ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ ప్రత్యేక పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండల సర్పంచ్ సంఘం అధ్యక్షునిగా భీంసరి గ్రామ సర్పంచ్ గౌరు కార్తిక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షునిగా కచ్కంటి గ్రామ సర్పంచ్ కుర్రదత్తు, కోశాధికారిగా లోకారి గ్రామ సర్పంచ్ మడావి తుకారాం నియమితులయ్యారు. నూతనంగా ఎన్నికైన ప్రతినిధులకు తోటి సర్పంచులు శుభాకాంక్షలు తెలియజేసి శాల్వాలతో సన్మానించారు. మండల అభివృద్ధి, గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతన్నల సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపిన మాజీ మంత్రి జోగురామన్న. అన్నదాతలు పడుతున్న ఇక్కట్లపై కనీస స్పందన లేదని ధ్వజం. మంగళవారం చేపట్టే బంద్ను జయప్రదం చేయాలని పిలుపు. నాగోబా జాతర నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు. సమీక్షా సమావేశంలో అధికారులకు సూచనలు చేసిన కలెక్టర్ రాజర్షిషా. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడి. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ హీలియం గ్యాస్ బెలూన్ను ఏర్పాటు. ప్రమాదాల సంఖ్య తగ్గేందుకు విస్తృత అవగాహన కల్పిస్తున్నామన్న జిల్లా ఉన్నతాధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.